గ్యాంజెస్, గంగా నది. గంగకు మించిన పవిత్రమైన నది మరొకటి భూమి మీద లేదు. తెలిసి తెలియక చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో ఆ పాపాల నుండి విముక్తి కలగాలని గంగా నది స్పర్శ కోసం తపించేవారెందరో. కేవలం స్మరణ మాత్రంతోనైనా శ్రేయస్సు కలుగుతుందని నమ్మేవారెందరో ఉన్నారు. అటువంటి గంగా నది గురించి మనం తప్పక తెలుసుకోవాలి. మనస్సు అంటేనే నిరంతర ఆలోచన ప్రవాహం. కానీ గలగలమంటూ ఉద్ధృతంగా ప్రవహించే గంగానది స్పర్శతోనైనా స్మరణతోనైనా అన్య తలంపులు అన్నీ తుడిచిపెట్టుకుపోయి స్వచ్ఛమైన సహజమైన మానసిక స్థితిని పొందవచ్చు. పాపాత్ముల కర్మల్ని కడిగివేస్తూ సనాతన కాలము నుండి నిరంతరం ఎంతోమంది మహాత్ముల పాదస్పర్శతో నిత్య నూతనముగా స్వచ్ఛంగా ఆశ్రితులకు ఆహ్వానమిస్తూ మాతృత్వంతో ఆదరిస్తున్న అమ్మ మన గంగమ్మ. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. పవిత్రమైన భారతదేశంలో మహాత్ముల సంకల్పాలతో ఏర్పడిన నదీ జలాల స్పర్శ ఎంతో అమూల్యమైనది. వాటిని స్మరించుకుంటూ సత్ఫలితాలు పొందాలని పై శ్లోకాన్ని చదువుతూ ముందుగా గంగా నదిని తలుచుకుంటాము. గంగా నది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉద్భవించింది. గంగోత్రికి ఆగ్నేయంగా 13 మైళ్ళు అంటే 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌముఖ్ గంగా నదికి ఖచ్చితమైన మూలంగా పరిగణించబడుతుంది. గంగోత్రి హిందూ తీర్థయాత్రకు పవిత్ర స్థలం. 3వ శతాబ్దంలో అశోక మౌర్య సామ్రాజ్యం నుండి 16వ శతాబ్దంలో స్థాపించబడిన మొఘల్ సామ్రాజ్యం వరకు వరుస నాగరికతలకు పుట్టినిల్లు. ఇది ప్రపంచంలో 3వ పొడవైన నది. నదీ పరివాహక ప్రాంతం దాదాపు 10,80,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్ మరియు చైనాలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ ప్రవహిస్తుంది. ఈ నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు చివరకు బంగ్లాదేశ్తో సహా అనేక భారతీయ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదికి 2 ప్రధాన జలాలు ఉన్నాయి: భాగీరథి నది మరియు అలకనంద నది. ఇవి ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్ వద్ద కలుస్తూ గంగా నదిని ఏర్పరుస్తాయి. ఈ నది హరిద్వార్, రిషికేశ్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి మరియు కోల్కతా నగరాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో చేరుతుంది. గంగా నది 2,510 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రవాహంలో ఎన్నో మూలికలను గ్రహిస్తుంది. దేవతలు సైతం గంగా జలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గంగా నదిలో స్నానమాచరించడం వల్ల చేసిన పాపాలకు విముక్తి కలిగి కొత్త జీవితం ఆరంభమవుతుందనే నమ్మకం. మరణానంతరం అస్థికలను గంగా నదిలో కలపడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దల ప్రగాఢ విశ్వాసం. గంగా నదిలో మునక వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాలు పితృదేవతలు తరిస్తారు. వేదాల్లో ఒకటైన ఋగ్వేదంలోని 10.75వ భాగంలో నదీ స్థుతిలో తూర్పు నుంచి పశ్చిమానకు ఉన్న నదుల పేర్లు పేర్కొన్నారు. వాటిలో గంగా నది పేరు కూడా ఉంది. ఋగ్వేదం 3.58.56 సంహితలో ఇలా చెప్పారు: వీరులారా, మీ వంశగృహం, పవిత్ర స్నేహం, సంపద అన్నీ జాహ్నవి ఒడ్డున ఉన్నాయి. పురాతన ఆర్యయుగంలో సరస్వతి, సింధు నదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అయితే వేదాల కాలం నుంచి గంగా నది ప్రాధాన్యత పెరిగింది. గంగా జలాన్ని సేవించడం వల్ల పాపాలు చేసిన వారికి కూడా మోక్షం కలుగుతుంది. మరణం ఆసన్నమైనప్పుడు గంగా జలాన్ని తులసితో కలిపి తీసుకుంటే స్వర్గప్రాప్తి కలుగుతుంది అని, అందుకే పూర్వీకుల నుంచి గంగా జలాన్ని అమృతంగా భావిస్తూ సేవిస్తారు. రామాయణం, మహాభారతం మరియు పురాణాలతో సహా అనేక హిందూ గ్రంథాల్లో కూడా గంగా నది ప్రస్తావన ఉంది. గంగ పుట్టుక వెనుక ఒక ఐతిహ్యం ఉంది. వామనుడు 3 అడుగుల నేల అడిగాడు.
బలి సవినయంగా సమర్పించుకున్నాడు. ఒక అడుగు భూమిని ఆక్రమించింది. రెండో అడుగు ఇంతింతై బ్రహ్మలోకం దాకా విస్తరించింది. సాక్షాత్తు విష్ణుమూర్తి పాదం గడప దాకా రావటం అంటే ఎంత అదృష్టం! భక్తితో కాలు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. ఆ తీర్థమే సురగంగగా అవతరించింది. భగీరథుడి కృషితో భూలోకానికి వచ్చింది. భారతీయుల హృదయ గంగై ప్రవహించింది. భూగోళ శాస్త్రపరంగా చూసినా గంగ ఇప్పటిది కాదు, వేదాల కాలం నాటికే ప్రవహించింది. పురాణ కథ. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి 2 భార్యలు, కేసిని, సుమతి. భృగు మహర్షి వరంతో కేసినికి అసమంజుడనే పుత్రుడు జన్మిస్తాడు. సుమతికి 60,000 మంది కొడుకులు పుడతారు. కొంతకాలానికి సగరుడు అశ్వమేధ యాగం తలపెడతాడు. అదెక్కడ విజయవంతం అవుతుందో అని ఇంద్రుడు భయం. దొంగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. చీకట్లో యాగాశ్వాన్ని లాక్కెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. అశ్వమే లేనప్పుడు అశ్వమేధ యాగమేమిటి? క్రతువు ఆగిపోతుంది. సగరుడు కుమిలిపోతాడు. 60,000 మంది తనయులు ఆగ్రహంతో ఊగిపోతారు. యాగాశ్వం జాడ తెలుసుకోవడానికి బయలుదేరతారు. ఆ గుర్రం కపిలుడి ఆశ్రమంలో కనబడుతుంది. కండబలంతో విర్రవీగుతున్న సగరపుత్రులు మహర్షి మీద అభాండాలు వేస్తారు. తపస్వికి కోపమొస్తుంది. 60,000 మందిని కంటి చూపుతో కాల్చేస్తాడు. అసమంజుని కొడుకు అంశుమానుడు పినతండ్రుల జాడ వెతుకుతూ అక్కడికి చేరుకుంటాడు. చుట్టూ బూడిద కుప్పలు. విషయం అర్థమైపోతుంది. 60,000 పాపాల్ని ఒక్క దెబ్బతో కడిగేయగల శక్తి గంగకే ఉందని సలహా ఇస్తాడు గరుత్మంతుడు. సగరుడి తరం ముగుస్తుంది. అంశుమానుడి తరం ముగుస్తుంది. దిలీపుడి తరం ముగుస్తుంది. గంగను రప్పించడం ఎవరి తరమూ కాదు. భగీరథుడి పాలన మొదలవుతుంది. భగీరథ ప్రయత్నము మొదలవుతుంది. అతని ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. కానీ గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని స్పష్టం చేస్తాడు. మధ్యలో ఓ మజిలీ అవసరమవుతుంది. పరమశివుడికి ఆ సామర్థ్యం ఉందంటాడు. భగీరథుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. గంగను నెత్తికెక్కించుకోవడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు. శివుడి జటాజూటాల్లోంచి గంగావతరణ మొదలవుతుంది. హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని పాయలుగా తాకుతుంది. తూర్పు వైపున హలాదిని, పావని, నళిని, పశ్చిమ దిక్కున సుచక్షు, సీత, సింధు, మొత్తం 6 పాయలు. 7వ పాయ మాత్రం భగీరథుడి రథం వెనకాలే పరిగెడుతుంది. దారిలోనే జహ్ను మహర్షి ఆశ్రమం. ఆ ప్రవాహానికి తాటాకు గుడిసెలన్నీ కొట్టుకుపోతాయి. మహర్షి ఆగ్రహోదగ్రుడు అవుతాడు. గంగను దోసిట్లో పట్టేసుకొని తీర్థంలా తాగేస్తాడు. ఆ బందిఖానా నుంచి విడుదల చేయమని అంతా వేడుకుంటారు. పట్టువీడని భగీరథుడు గంగను కరుణించి విడుదల చేయమని మహర్షిని కోరాడు. లోక కళ్యాణార్థం మహర్షి సరేనంటాడు. చెవిలోంచి బయటకు వదిలేస్తాడు. ఎత్తు పల్లాల్ని దాటుతూ ఎగుడు దిగుడుల్ని అధిగమిస్తూ అప్పుడప్పుడు ఉద్ధృతంగా అక్కడక్కడ మందగమనంతో ప్రవహించి భరతఖండాన్ని పావనం చేస్తుంది పుణ్యాల గంగ. తన పూర్వీకుల భస్మాలపై గంగను ప్రవహింపచేసి వారికి ముక్తి కలిగించాడు భగీరథుడు. భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయింది. జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది. నింగి, నేల, పాతాళం 3 లోకాలు. తూర్పు, పడమర, దక్షిణం 3 దిక్కులు. ముచ్చటగా 3 వైపులా పారి త్రిపదగా అన్న పేరును సార్థకం చేసుకుంది. ఆ ప్రవాహం పుణ్యమా అని సగరులు ముక్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మానవులు పరవశించారు. జలచరాలు జయ జయధ్వానాలు చేశాయి. పచ్చని పంటలు ప్రాణం పోసుకున్నాయి. భూమి స్వర్గమైంది. ఆ వైభోగం ముందు అసలు స్వర్గం చిన్నబోయింది. గంగ భూమికి దిగొచ్చిన రోజే మకర సంక్రాంతి. రామావతారంలో తాను గంగా నది ఒడ్డునే పుడతానని విష్ణువు దివిజగంగకు మాటిచ్చాడు. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు గుహుడు దాటించింది గంగానదినే.
ఇక భారతం అయితే గంగ ప్రవేశంతోనే గొప్ప మలుపు తిరుగుతుంది. శంతన మహారాజు అద్భుత సౌందర్య రాశి అయిన గంగ మీద మనసు పడతాడు, వరాలిచ్చి మనువాడతాడు. ఆ జంటకు పుట్టిన బిడ్డే భీష్మ పితామహుడు. గంగాజలం. భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి. బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగతీర్థం పోయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. బిడ్డకు చేయించే తొలి స్నానం గంగాజలంతోనే. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అంటూ పెద్ద ముత్తైదువలు గంగమ్మను గంగాళంలోకి ఆహ్వానిస్తారు. ఆ పిలుపు వినిపించగానే సర్వనదుల ప్రతినిధిగా సురగంగ బిరబిరా తరలివస్తుంది. గంగ. గంగా పరివాహక ప్రాంత ప్రజలు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు తాము గంగకు ఏ దిక్కున ఉన్నారో పరమాత్మకు విన్నవించుకుంటారు. భారతీయులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగా నది ఒకటి. ఆ స్పర్శతో సకల పాపాలు హరించుకుపోతాయన్న నమ్మకం. అందుకే పితృదేవతలు పైలోకాల్లోంచి మనం గంగలో ఎప్పుడు మునకలేస్తామా అని ఎదురు చూస్తుంటారట. జీవిత చరమాంకంలో మృత్యుఘడియ దగ్గర పడుతున్నప్పుడు శ్వాస సహకరించకున్నా, గొంతు పెగలకున్నా, మాట తడబడుతున్నా ఎక్కడ లేని శక్తిని కూడదీసుకొని గంగపోయమని అర్థిస్తాడు జీవుడు. తులసి కలిసిన ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే నేరుగా పుణ్యలోకాలకు చేరుకుంటామన్న నమ్మకం. మహాభారతంలో అంపశయ్య మీద నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు. ఒక్క గంగా స్నానంతో యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం, పూజలు వ్రతాలు చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి కలుగుతుంది. గంగ తగిలితే చాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు పవిత్రమైపోతాయట. గంగ లేని దేశం సోమం లేని యజ్ఞమట. చంద్రుడు లేని రాత్రి లాంటిదట. పూలు పూయని చెట్టు లాంటిదట. ఇన్ని మాటలెందుకు కానీ గంగ గొప్పతనం చెబుతూ పోతే సముద్రంలో నీటి కణాలని లెక్క పెట్టినట్టే ఉంటుంది అంటాడు భీష్మ పితామహుడు. గంగా నది గురించి చెప్పుకోవాలంటే ఇంకా బోలెడంత ఉంటుంది. అదంతా ఇంకో భాగంలో చెప్పుకుందాం. ఈ భాగాన్ని ఇక్కడికి విరమిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెంకీ మామ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.